హాయ్, నేను డాక్టర్ రాగిని జాతా ఫర్టిలిటీ సెంటర్ గచ్చిబౌలి నుంచి మాట్లాడుతున్నాను. పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా ఉన్నా సరే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉందా అనేది తెలుసుకుందాం. సో పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉండడం వల్ల దానికి ఇంటర్ప్రిటేషన్ ఏంటి అంటే, నార్మల్ గా టైం కి ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు అనేది తెలుస్తుంది అనమాట. సో ఇన్ కేస్ కొంతమందికి రిలీజ్ అయ్యే డేట్ నార్మల్ గా 14th, 15th, 16th డేట్స్ ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఒక్కొక్కసారి ఎర్లీగా రిలీజ్ అవుతుంది 8th డే, కొంతమందికి లేట్ గా 21 days కి రిలీజ్ అవుతుంది. సో దానికి తగ్గట్టుగా కూడా ఎండోమెట్రియం ఒకవేళ బాగుంది అనుకుంటే, ఇన్ కేస్ వాళ్ళు ఎక్స్టెండెడ్ గా వాళ్ళు ఇంటర్ కోర్స్ చేసుకున్నప్పుడు ఆ డేట్స్ లో ఇంటర్ కోర్స్ చేసుకున్నా కూడా మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడం వల్ల 100% ప్రెగ్నెన్సీ రాదు అని చెప్పడానికి లేదు. వాళ్ళకి లేట్ ఓవ్యులేషన్ టైంలో వాళ్ళు ఒకవేళ ప్రాపర్ గా ఇంటర్ కోర్స్ చేసుకున్నట్లయితే కూడా ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉంటుంది. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎందుకు వస్తుందో అనేది ఫస్ట్ మనము వాళ్ళకి కొంచెం చూసుకోవాల్సి వస్తుంది. లైక్ థైరాయిడ్ ఏమన్నా ఉందా, ప్రొలాక్టిన్ ఏమన్నా హై ఉందా, ఒబేస్ గా ఏమన్నా ఉన్నారా, లేదా సంథింగ్ లైక్ ఎగ్ గ్రోత్ ఎందుకు డిలే అవుతుంది, హార్మోన్స్ ఏమన్నా అబ్నార్మల్ గా రిలీజ్ అవుతుంది అనేది ఇవి బేసిక్ గా చూసుకుంటాం. కొంతమందికి ఇంకా పీరియడ్స్ రెగ్యులర్ గా ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటది. వాళ్ళలో మోస్ట్ కామన్ రీజన్ ఓవ్యులేషన్. అగైన్ ఓవ్యులేషన్ టైం వాళ్ళకి కరెక్ట్ గా ఉందా లేదా అనేది మనము న్యాచురల్ సైకిల్ ట్రాకింగ్ చేస్తాం అనమాట. సో ఇర్రెగ్యులర్ గా ఉంటే న్యాచురల్ గా రావచ్చు, రెగ్యులర్ గా ఉన్నా న్యాచురల్ గా రాకపోవచ్చు. సో ఎక్కడ డిఫెక్ట్ ఉందో అనేది వాళ్ళకి నార్మల్ ఫాలిక్యులర్ స్టడీ ట్రాకింగ్ లో తెలిసిపోతుంది అనమాట. సో దీంట్లో ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే జాతకు వచ్చి కనుక్కోండి. థ్యాంక్ యూ.